ఈ వేషంలో నువ్వు ఆహా ఘోషా పిల్లగా నీ నటన ఓహో సూపర్ రా బాబు. అందుకేగా నేను నిజమైన సైరా అనుకుని సీత నాకు దగ్గర అవుతోంది. ఆకాశవాణిలో వార్త చెప్పినట్టు నీ మాటలు వింటాం కదరా. జెమిని టీవీ సూపర్ సీన్ లా నీ లవ్ సీన్ చూడాలందిరా. కమా అయితే ఫాలో. అదా సీత సీత నాకు రాత్రి కలొచ్చింది. మనిద్దరికి పెళ్ళైనట్లు. నీకు హిందూ టైప్ లోను నాకు ముస్లిం టైప్ లోను పెళ్ళైనట్లు. కళ్ళ పెళ్లి జరిగిందా? ఎందుకు? నిజంగానే పెళ్లి జరిపిస్తా. ఎందుకు సీత సైరాని ఇంత గట్టిగా కొట్టావు? సైరా. ఎస్ మేడం. ఇలా వేషాలు వేసుకుని మోసం చేయడానికి నీకు సిగ్గులేదు? ఎన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు. సీత ప్లీజ్ నేను చెప్పేది విను. సీత ఒకసారి నేను చెప్పేది విను. ఏం వినాలి? మీరు నన్ను ప్రేమిస్తున్నారు, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటారు అంతేనా? అది కాదు సీత. నా వెంట పడితే ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? సీత ఒకసారి నేను చెప్పేది విను. మీరంటే నాకు ఇష్టం లేదు, అసహ్యం. ఇప్పుడు కూడా మాట్లాడాలా? మాట్లాడాలి. నేను నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలిసే వరకు మాట్లాడాలి. నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా నీ మీద ఉన్న ప్రేమ నాకు మారదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీకోసం ఏం చేయమంటే అది చేస్తాను. కానీ నువ్వు నన్ను ప్రేమించట్లేదని మాత్రం అనుకో. మిమ్మల్ని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా నా దరిద్రం మీకు చుట్టుకుంటుందండి. నేనెవరికి ఏమీ కానీ నష్టజాతకురాలు. నువ్వు దూరం అయితే నేను నష్టజాతకుండా అవుతాను సీత. నన్ను పెళ్లి చేసుకుంటే మీ జీవితం నాశనం అయిపోతుందండి. నేను చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాను. నేను పుట్టగానే మా అమ్మని పోగొట్టుకున్నాను. నువ్వు లేకపోతే నేను అన్ని పోగొట్టుకున్నాను అవుతాను సీత. నీకు పిచ్చెక్కింది. లేదు నాకు ప్రేమ ఎక్కింది. చూడండి, మీరు నన్ను ఇలా ఏడిపించారంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు కాదంటే నేను ఆత్మహత్య చేసుకుందామని ప్రిపేర్ అయ్యే వచ్చాను. ఎందుకండి నన్ను మాటలతో చంపుతారు? మీకు దండం పెడతాను, నన్ను విడిచిపెట్టండి. సీత 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 నేను చెప్పేది విను. సీత తలుపు తెరు ప్లీజ్. సీత నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. కాదు నేను నష్టజాతకురాలను నువ్వు అంటున్నావు. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నువ్వు నిజంగా నష్టజాతకురాలివే అయితే ఈ విషయం తాగిన వెంటనే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను. నీ జాతకం మంచిదే అయితే, నా ప్రేమ నిజమే అయితే ఈ విషయం తాగినా నేను బ్రతుకుతాను. ఏం చేస్తున్నా కొడుకో? ఏది వామ్మనే ఈ సంతానం ఎందులో కొడుకో? ఎంత పని చేస్తున్నా కొడుకో? మరో ముందు కోరి దవాఖాన కొడుకుపోలేదా? చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు ఈ వగలేడు పెడుస్తున్నావు? నీది నష్ట జాతకమే అయినా నువ్వే కావాలని ఎంట పడుతున్న పిల్లగాన్ని ఎంటకి లెక్క తీసి పడేస్తున్నావు. ఏం చూసుకోలే నీకు ఈ పొగరు? మనిషి కన్నిటికంటే పెద్ద ప్రమాదం సావు. గసొంటి సావుని కూడా నీ కోసం కోరి తెచ్చుకున్నదంటే గా పిల్లగాడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో నువ్వు ఒక్కసారైనా ఆలోచించినవా? అతని మీద ప్రేమ లేక కాదు, నా వల్ల అతనికి ఏమైనా చెడు జరుగుతుందేమోనని భయంతో కాదన్నాను. ఇంతకన్నా చెడు ఇంకేం జరగాలి? అందము చదువు కొలువు అంతస్తు ఉండి కూడా ఏమీ లేని నీ కోసం పిచ్చోళ్ళ లెక్క తిరిగిండు. ఆఖరికి బిడ్డ సావని కూడా సిద్ధపడ్డాడు. ఈ పిచ్చి నమ్మకాల కోసం జాతకాల కోసం బంగారం అటువంటి మనిషిని పొట్టను పెట్టుకున్నావు కదే. ఎన్ని దినాలు అందరూ నువ్వు నష్ట జాతకురాలు అంటుంటే నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా, నేను నీ కోసం సావుని కూడా లెక్క చేయకుండా నిన్నే పెళ్లి చేసుకుని సిద్ధపడ్డ విజయ్ ఇప్పుడు
చదువురాలివే, నచ్చి చదువురాలివే. హీఈస్ ఆల్ రైట్, మీరు వెళ్ళి చూడొచ్చు. నేను వచ్చాను విజయ్. విజయ్ చూడు, విజయ్ విజయ్ చూడు, విజయ్ విజయ్. సీత, సీత, ఎప్పటికైనా నమ్ముతావా? నమ్ముతాను విజయ్, నీకు నా మీద ప్రేమ ఉందని. అది కాదు, నువ్వు నష్టజాతకురాలివి కాదు. ఎందుకంటే నేను విషయం తాగినా చనిపోలేదుగా. పోరు ఇష్టపడుతున్నది, వల్ల మనసు మారిపోగలదు. నువ్వు డబ్బులు లేచి పుస్తకట్టు.